హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. అరణ్య శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల ట్యాబ్లెట్లు అనేవి వాడుతుంటాం. అవి వాటి విషయంలో మనం ఎలా జాగ్రత్త వహించాలి, మనం రూపాయి అనేది ఎలా జాగ్రత్త చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనం ప్రతి మనిషి వారి వారి ఆరోగ్య విషయాల్లో ఏదో ఒక ట్యాబ్లెట్ అనేది వేసుకుంటూనే ఉంటారు. ప్రతి కుటుంబంలో ఎవరొకరు వేసుకుంటూనే ఉంటారు. ఆ ట్యాబ్లెట్లు అనేది తీసుకొచ్చి జాగ్రత్త చేసే విషయంలో చిన్న చిన్న లోపాలు చేస్తుంటారు. అది ఏమిటంటే, మీరు ఒక ప్లాస్టిక్ బాక్స్ లాంటిది ఒకటి తీసుకోండి. మనీ అయితే అయింది. ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసుకుంటే సుమారు ఒక 30-40 షీట్లు మనకు పట్టే వీలుగా మీరు తీసుకొని ఉంచండి. దానిలో మీరు మందుల షాప్కి వెళ్ళి మీరు మందులు కొనుగోలు చేసినప్పుడు మనం ఒక్కోసారి షీటు కొనుక్కుంటామండి, ఒక్కోసారి ఏమో విడిగా తెచ్చుకుంటాం. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూలు, పంటి నొప్పి కానీ తర్వాత ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు విడిగా తెచ్చుకుందాం. మనం ఏదో 1-2 ట్యాబ్లెట్లు ఇవ్వమంటే వాళ్ళు ఒక కోర్స్ అని 100-150 రూపాయలకి ఒక కోర్స్ ఇస్తారు 4 రోజులు వాడినాను. అవి మనం ఏం చేస్తామండి, తీసుకొచ్చి 1-2 వేసుకోగానే తర్వాత పక్కన పడేస్తాం. వాటి ఎక్స్పైరీ డేట్ తెలియదు మనకి, దీనికి తీసుకున్నామో కూడా తెలియదు ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న స్క్రిప్పింగ్ బుక్ లాంటిది లేదా ఒక పేపర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఇంత ముక్కల కింద కట్ చేసుకొని తీసుకొని మీరు మందుల షాపులో మందులు కొనుగోలు చేసినప్పుడే ఆ షీటు మీద ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఆ 2 నోట్ చేసుకోండి. ఆ మందుల పేరు దాని మీద రాసుకొని, లేదనుకోండి దానికి అది దేనికి పనిచేస్తాయి అనేది మీరు వివరం అడిగి దాని మీద రాసుకొని అలా తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని చక్కగా పిన్ చేసి ఆ బాక్స్లో పెట్టండి. అలా మీరు 3 వెరైటీలు మందుల షాపులో ఇచ్చినప్పుడు 3టికి మీరు జేబులో పుస్తకం ఉంచుకొని దానిలో రాసుకొని తెచ్చి దానికి ఇంటి రాగానే దాన్ని పిన్ చేసేసుకుంటే దానికి మీరు చక్కగా తదుపరి మీరు ఒక 4 ట్యాబ్లెట్లు వాడిన తర్వాత ఇంకో 2 ఉన్న ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు మీ దగ్గర ఉంటుందా, దేనికి మనం డిసీజ్కి వాడుకుంటాం అనేది తెలుస్తుంది, మీకు ఇబ్బంది ఉండదు. అలాగే మనం రెగ్యులర్గా వాడుకునే మందులు కొన్ని ఉంటాయండి, అవి కూడా మనకి ఇప్పుడు ఒక ఎక్కడ మనకి కుదరినప్పుడు ఎవరో ఒకరు మనకి ఇస్తుంటారు మందు వేళలు. దాని మీద అసలు ఏమిటనేది కూడా మనకు తెలుస్తుంది. దాని మీద ఏ మందులైనా సరే మీరు ఇలా ఒక రెగ్యులర్గా ఒక ఒక మార్గం అనేది ఆలోచించి మీరు చక్కగా మందులన్నిటికీ ఇలా పేపర్ రాసి దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేటు, ట్యాబ్లెట్ నేమ్ కుదిరితే రాయండి, మీకు అవకాశం లేదనుక గుర్తుగానే రాసుకొని మీరు అలా చేసుకుంటే అది ఉదయం ఎలా వేసుకోవాలి రోజుకి అని మీరు వివరంగా మీరు అవకాశం అంతా రాసుకొని ఒక స్టాప్లర్ పిన్ చేసి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే మీకు ₹1 కూడా వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే నేను నా అనుభవంగా కొన్ని ఆ బంధువులలో కొంతమంది స్నేహితులలో బయట నేను ఈ లైఫ్ జర్నీలో మొత్తంలో చూసిన దాన్ని బట్టి ఈ వీడియో చేద్దామని నిర్ణయానికి వచ్చి చేశాను. ఇది బాగా ఉపయోగపడుతుందండి. మీకు తెలియకుండానే మనకి మనీ సేవ్ అవుతుంది. ఇప్పుడు క్రోసిన్ ట్యాబ్లెట్ షీట్ తీసుకుంటాం దాన్ని మనం ఏం చేస్తామండి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దగ్గర ట్యాబ్లెట్ తీసేసుకుంటాం. అది మనకు తెలియదు. ఒక 2-3 నెలలు పోయిన తర్వాత అటు పెట్టి దాని మీద మనకి ఏం తెలియదు, ఆ షీట్ని పారేస్తాం. అలా కాకుండా మీరు దీని పట్ల శ్రద్ధ వహించండి. చక్కగా మీకు కనబడకుండా ఒక సంవత్సరానికి ₹100 మీకు ఆదా అవుతుంది. ఈ వీడియోలు ప్రతి వీడియోని పూర్తిగా చూడండి అమ్మా. ప్రతి వీడియో అనేది ఏదో కీ పాయింట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి వీడియో చూసి ఆఖరి దాకా మీ బంధువుల చేత లైక్ చేయించండి, షేర్ చేయండి. ఈ బంధువులందరికీ షేర్ చేసి అందరికీ ఈ ఛానల్ గురించి మీకు తెలియచేయండి. ఇది మన ఛానల్ అమ్మ, ఇది మన కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ ఛానల్ లాగా మనకు ఉపయోగపడేది. మీరు వేరే రాష్ట్రంలో ఉన్న బంధువులకు కానీ, విదేశాల్లో ఉన్న బంధువులకు కానీ ఇది పంపిస్తే వాళ్ళ కుటుంబంలో ఈ రెమెడీస్ అనేది ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు. మీకు
ఛానల్ మేము ముందుకెళ్ళడానికి కూడా మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో అండి, మీరు యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత అరుణ్ శివ అని టైప్ చేయండి. టైప్ చేశారు కదా, మీరు ఇలా కనబడిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మా లోగో కనబడిన తర్వాత సబ్స్క్రైబ్ మీద నొక్కండి. ఆ లోగో మీద నొక్కితే అక్కడ అకౌంట్ సెక్షన్కి వెళ్తారు. అక్కడ ఓకే సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత మీరు మెల్లగా అలాగే కిందకు రావాలి. కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా అక్కడ చూస్తారు కదా పర్సనలైజ్డ్ దీని మీద టచ్ చేశారు అనుకోండి, ఓకే నోటిఫికేషన్ వస్తే మీకు అయిపోయింది, సబ్స్క్రైబ్ అయింది. తర్వాత వీడియోలు చూడడం కోసం ఇలాగే సైడ్కి వస్తే ప్లేలిస్ట్ అని వస్తుందండి. దాని మీద టచ్ చేస్తే స్వీట్ బాబాయ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. మీరు అన్ని వీడియోలు చూడొచ్చు. ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.